హలో అండి, వెల్కమ్ టు రుద్రమ్మ కిచెన్. నేను ఈరోజు మంచూరియా చేస్తున్నానండి, చూద్దాం పదండి. అరే వా 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 ఇంట్లోనే ఎంత స్పెషల్గా అనిపిస్తుంది నాకైతే. మంచూరియా చూస్తే ఏదో ఫెస్టివల్ వచ్చింది, పండుగ వచ్చింది అన్నట్లు అనిపిస్తుందండి. చూడండి ఎంత బాగుంది. పదండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. నేను క్యాబేజీని ఒక 1/2 కిలో అంతా తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. ఒక మనం తిప్పేది ఉంటుంది కదా, జార్ ఉంటుంది, ఆ జార్లో వేసి కొంచెం కొంచెంగా పెద్దగా వేసి కట్ చేశాను. అలా వచ్చేసింది, అంత చిన్న చిన్నగా వచ్చింది. క్యాబేజీ తీసుకున్నాం కదా, ఒక బౌల్ అంతా క్యారెట్ తీసుకుందాము. ఒక బౌల్కు క్యారెట్, ఇది ఒక 2-3 బౌళ్ళు క్యాబేజీ ఉంటుంది. దీన్ని తీసుకున్న తర్వాత తడిగా లేదు అనమాట, పొడి పొడిగా ఉంది కాబట్టి మనకు ఏమీ అంత పడదు. కార్న్ఫ్లవర్ కూడా ఒక సగం బౌల్ అంతా కార్న్ఫ్లవర్ తీసుకుందాము. సగం బౌల్ అంతా కార్న్ఫ్లవర్ తీసుకుందాము. మనం కార్న్ఫ్లవర్ వేసుకుంటున్నామండి. మైదా పిండి కూడా ఒక 2 స్పూన్లు ఎక్కువ అంతా మైదా పిండి, కొద్దిగా కారం, ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మనకు వాటర్ తలుగుతుందా అది చూసుకోవాలి. వాటర్ తలిగినట్లు అయితే, ఒకవేళ వాటర్ ఎక్కువైతే మనం కొంచెం కార్న్ఫ్లవర్ వేసుకోవచ్చు. లేదు అనుకుంటే దాంతోనే ముద్దలు అయిపోతుందండి. ముద్దలు అవుతుంది కదా, చూడండి ముద్దలు అవుతుంది. దీన్ని ఇప్పుడు మనం బాల్స్ చేసుకోవాలి. మంచిగా వచ్చిందండి, మ్యాష్గా వచ్చేసింది కదా. ఇప్పుడు బాల్ చేసుకుందాము. మనం కడాయి పెట్టేసుకుందాము. ఇప్పుడు కడాయి పెట్టుకొని నూనె వేసేసుకుందాము. నూనె కూడా హీట్ అయింది కదా, కొద్దిగా వేసి చూద్దాము. గరం అయింది అంటే గరం అయిందండి, వేసేస్తున్నాను. ఇప్పుడు మంచిగా ఫ్రై అవ్వనిద్దాము. చాలా కలర్ఫుల్గా వస్తుందండి, చాలా మంచిగా వచ్చింది, మస్తు అనిపించింది. ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చేసింది, కలర్ఫుల్గా అనిపిస్తుంది కదా. సూపర్ వచ్చినాయండి మంచూరియా. నేను ఒకటేసారి ఇలా చూశాను, నా ఐడియాతో చేశాను, నాకు తెలీదు బయట ఎలా చేస్తారో. ఇప్పుడు నూనె వేసి గార్లిక్ వేసుకున్నాము. గార్లిక్ అంటే లసూన్ అని కూడా అంటారు. చిన్నది ఒక ఉల్లిపాయ అంతా కట్ చేసుకున్నాము, చిన్నగా కట్ చేశాను. ఆ ఉల్లిపాయ కూడా దీంట్లో వేసేసుకుందాము. ఉల్లిపాయ బాగా మగ్గనిచ్చిన తర్వాత, కొద్దిగా బాగా ఎర్రగా మగ్గనిచ్చి దీంట్లోనే కొంచెం మనకు బయట దొరుకుతుందండి ఈ మిర్చి కారము, అదే వేసాను నేను. ఒక 2 స్పూన్లు అంత వేసాను. దాంతోపాటు పెప్పర్ వేసాను, మిరియాల పౌడరు. బాగా కొద్దిగా అయినాక గ్రీన్ చిల్లీ సాస్ వేసాను. దాంట్లోనే సోయా సాస్ వేసాను, వెనిగర్ కూడా వేసాను. బాగా కొద్దిగా ఫ్రై అవ్వనిద్దాం. నూనె వచ్చేస్తుంది బయటికి. కొద్దిగా మనం ఒక 1/2 బౌల్ అంతా వాటర్ వేసుకుందాము. అది కూడా కొద్దిగా బాగా గుజ్జులాగా వస్తుంది, అది బాగా మరగనిద్దాము. నాకు ఒక చట్నీ కొంచెం తక్కువ పడ్డందుకు నేను మళ్ళీ వేసానండి. ఇప్పుడు వచ్చేసింది చూడండి, ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. ఇప్పుడు దీంట్లో మంచూరియా కూడా వేసేసుకొని అలా ఇలా కలిపేద్దాము. చూడండి ఎంత బాగా వచ్చినాయి కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. వావ్, చూడండి సూపర్ ఉంది కదండి. మీరు కూడా ట్రై చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్ అండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కొంచెం కొత్తిమీర వేసేద్దాము.